హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈరోజు మన వీడియోలో మీ ఫోన్ మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది అని తెలుసా? నువ్వు ఏం చేస్తున్నావో కూడా మీ చుట్టూ మాట్లాడుకుంటున్న మాటల్ని కూడా వింటుంది అంటే నమ్మగలవా? నువ్వు ఈ యాప్స్ వాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం సెర్చ్ చేస్తున్నావు, ఇవన్నీ ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో డిఫాల్ట్గా ఆన్లో ఉంటాయి. డిఫాల్ట్గా ఉన్నటువంటి సెట్టింగ్ ఒక 4 సెట్టింగ్స్ కానీ చేంజ్ చేసుకొని ఆఫ్ చేసుకున్నట్లయితే మన ఫోన్ మనల్ని ట్రాక్ చేయకుండా ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏంటి, ఆ సెట్టింగ్స్ ఎలా ఆఫ్ చేసుకోవాలి అని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్లు వస్తుంది. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ గూగుల్ అని కనబడుతుందా కదా, ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేయండి. గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ సర్వీసెస్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ పర్సనల్ యూజింగ్ షేర్ డేటా దీని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని యాప్స్ మీ ఫోన్లో ఏం చేస్తున్నావు అనేది కంప్లీట్గా ట్రాక్ చేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయడం వల్ల మీ డేటా అనేది ట్రాక్ కాకుండా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో డేటా ట్రాక్ అవ్వదు, బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ అలానే బ్యాక్ రావండి. ఇప్పుడు ఇక్కడ యూజెస్ అండ్ డయాగ్నోస్టిక్స్ అని కనబడుతుంది కదా, దీన్ని ఆఫ్ చేయాలి. ఇలా ఆఫ్ చేయడం వల్ల మీరు యూజ్ చేసే యాప్స్ డేటా గూగుల్కి పంపించకుండా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో డేటా దీనివల్ల బ్యాటరీ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో డేటా రన్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ అలానే బ్యాక్ రావాలి. యాడ్స్ అని కనబడుతుంది కదా, యాడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇప్పటి వరకు మీ గురించి సేకరించిన డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన అడ్వర్టైజింగ్ ఐడి డిలీట్ అయిపోతుంది. ఇలా డిలీట్ అయిపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ లేదా ఫ్రిడ్జ్ కొనాలని ఎక్కడైనా కూర్చొని డిస్కస్ చేస్తుంటాం. అలాంటప్పుడు మీరు గమనించారా, ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన మొబైల్ ఆర్ ఫ్రిడ్జ్ అలాంటివి సంబంధించిన యాడ్స్ మనకు కనపడుతుంటాయి. అవి ఎందుకు అలా కనపడుతున్నాయి అంటే, అది దీనివల్ల మనం మాట్లాడిన ప్రతి వాయిస్ ఇది ట్రాక్ చేస్తుంది. ఎందుకంటే అవన్నీ బై డిఫాల్ట్గా ఆన్లో ఉంటాయి. డిలీట్ చేసాం కాబట్టి ఇంకా అలాంటి యాడ్స్ రావు. ఇంకోటి, ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేస్ ప్రొటెక్ట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఒకసారి స్కాన్ చేయాలి. ఇలా స్కాన్ చేసినట్లయితే మొబైల్లో డేంజర్ యాప్స్ కంప్లీట్గా ఎక్కడున్నా తెలుస్తుంది. వాటిని మనం అన్ఇన్స్టాల్ అని చేయొచ్చు. ఇలా నో హార్మ్ఫుల్ యాప్స్ అని వస్తే మీ ఫోన్లో ఎటువంటి డేంజర్ యాప్స్ లేవు అని. అందుకే మంత్లీ ఒకసారి అయినా స్కాన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ అన్నీ ఫాలో చేసుకున్నట్లయితే మీ ఫోన్ ట్రాక్ అయ్యే ఛాన్స్ 0% ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.